హాయ్ ఫ్రెండ్స్, అత్తగారి వంట ఛానల్ కు స్వాగతం. ఈపీ చేసుకునే విధానం చూద్దాం రండి. కొన్ని 3 minutes వేడి చేసి వాటర్ నుంచి బయటికి తీసేసుకోవాలి, చల్లార్చుకోవాలి, వెలిగించుకొని బండలు పెట్టుకోవాలి. 3 tablespoons ఆయిల్ వేసుకోవాలి, తరిగి పెట్టుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఒక క్యాప్సికమ్, చిన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, బీన్స్. వేగిన తర్వాత ఈపీ మసాలా వేసుకోవాలి. మీకు కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు అండి, మేము వేయట్లేదు. 3 eggs. ఇది ఇప్పీలో ఇచ్చిన మిక్స్డ్ మసాలా, స్పెషల్ గా దాంట్లో ఇచ్చారు. ఆల్రెడీ దీంట్లో సాల్ట్ ఉంటుందండి, మనకి ఎంత కావాలంటే అంతే. కొంచెం వేగిన తర్వాత క్యాబేజ్ వేసుకోవాలి. ఏం సిరి ఇంత గుమగుమలు వస్తున్నాయి, నాకు ఆకలి ఎక్కువ వస్తుంది, తొందరగా తినాలి, తొందరగా చేయి సిరి. అవునా అత్తయ్య, మీకు కూడా వస్తుందా ఫ్రెండ్స్? ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పి వేసుకోవాలి. కూరగాయలన్నీ దీంట్లో బాగా మిక్స్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. మనం ప్లేట్లోకి సర్వ్. గుమగుమలాడి ఇప్పి ఎలా చేయాలో చూసారు కదా ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా అత్తగారి వంట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని మాకు కామెంట్ సెక్షన్